మొదటి పదం ఉంది చూడండి, మనీ అండ్ బ్యాంకింగ్ అంటే ద్రవ్యము ద్రవ్యము మరియు బ్యాంకింగ్. ద్రవ్యము మరియు బ్యాంకింగ్ అనేటటువంటి చాప్టర్ కింద మీకు ఫస్ట్ వన్ మనీ సప్లై. మనీ సప్లై అంటే ద్రవ్య సరఫరా. ఇంకా మిగతా అంశాలు ఏమి ఇవ్వలేదండి, ఓన్లీ ద్రవ్య సరఫరా అనేటటువంటి అంశాన్ని మాత్రమే ఇచ్చింది. దాని తర్వాత స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ బ్యాంకింగ్ అంటే భారత బ్యాంకింగ్ నిర్మాణం. భారత బ్యాంకింగ్ నిర్మాణం. మూడవది వచ్చేసి నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అంటే బ్యాంకేతర సంస్థల నిర్మాణం. బ్యాంకేతర సంస్థల నిర్మాణం. మూడవది రీఫార్మ్స్ ఇన్ బ్యాంకింగ్ సెక్టర్ అంటే బ్యాంకింగ్ రంగంలో సంస్కరణలు. బ్యాంకింగ్ రంగంలో సంస్కరణలు. బ్యాంకింగ్ రంగంలో సంస్కరణలు. రెగ్యులేషన్ ఆఫ్ క్రెడిట్ బై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే ఆర్బిఐ పరపతి నియంత్రణ. ఆర్బిఐ పరపతి నియంత్రణ. సో టిఎస్పిఎస్సి గ్రూప్ 1 మెయిన్స్లో భాగంగా థర్డ్ చాప్టర్లో మనీ అండ్ బ్యాంకింగ్ అనేటటువంటి చాప్టర్లో ఒరిజినల్గా ఇచ్చినటువంటి సిలబస్ ఏంటి అంటే ద్రవ్యము మరియు బ్యాంకింగ్ అనేటటువంటి చాప్టర్ కింద ద్రవ్య సరఫరా అనేటటువంటి పదం ఇచ్చిండు, భారత బ్యాంకింగ్ నిర్మాణం అనేటటువంటి పదం ఇచ్చిండు, బ్యాంకేతర సంస్థలు అంటే నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కార్పొరేషన్స్కి సంబంధించినటువంటి ఒక పదం ఇచ్చిండు, బ్యాంకింగ్ రంగంలో సంస్కరణలు అనేటటువంటి పదం ఇచ్చిండు, ఆర్బీఐ పరపతి నియంత్రణ అనేటటువంటి పదం కూడా ఇచ్చిండు. ఇది మాత్రమే సిలబస్లో భాగంగా ఇచ్చిండు. పబ్లిక్ ఫైనాన్స్ అనేది కొత్త చాప్టర్, 4వ చాప్టర్లో ఇచ్చిండు. 3వ చాప్టర్లో మాత్రం బ్యాంక్, మనీ సప్లై, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎన్బిఎఫ్సిస్ లాంటి అంశాలు ఇచ్చింది. ఒక్కసారి ఏపీకి సంబంధించినటువంటి గ్రూప్ 1 మెయిన్స్ 4th చాప్టర్కి సంబంధించినటువంటి సిలబస్ కనుక చూసుకుంటే మానిటరీ పాలసీ ఆబ్జెక్టివ్ అంటే ద్రవ్య విధాన ఉద్దేశాలు. ద్రవ్య విధాన ఉద్దేశాలు. ద్రవ్య విధాన ఉద్దేశాలు. ఫంక్షన్స్ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే ఆర్బిఐ విధులు. దిస్ ఈస్ ద ఒరిజినల్ సిలబస్ విచ్ హస్ బీన్ గివెన్ ఇన్ ద ఏపీ గ్రూప్ 1 ఎకానమీ. నెక్స్ట్ కంట్రోల్ ఆఫ్ క్రెడిట్. పరపతి నియంత్రణ. పరపతి నియంత్రణ. పరపతి నియంత్రణ. స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ బ్యాంకింగ్. భారత బ్యాంకింగ్ నిర్మాణం. భారత బ్యాంకింగ్ నిర్మాణం. ఫినాన్షియల్ సెక్టర్ రీఫార్మ్స్. సో దీని తర్వాత ఫినాన్షియల్ సెక్టర్ రీఫార్మ్స్, ట్రెండ్స్ ఇన్ రెవెన్యూ అండ్ ఎక్స్పెండిచర్ ఆఫ్ ద సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్, ఇండియాస్ పబ్లిక్ డెట్, అనాలిసిస్ ఆఫ్ ద యూనియన్ బడ్జెట్ అంతా కూడా మనకు పబ్లిక్ ఫైనాన్స్ అనేటటువంటి చాప్టర్లో డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు మనీ అండ్ బ్యాంకింగ్కి సంబంధించి ఇక్కడ వరకు మాత్రమే. సో ఏపీ టీఎస్లో ఇచ్చినటువంటి అంశాలలో ద్రవ్య విధాన ఉద్దేశాలు అనేది టీఎస్లో ఇవ్వలేదు, ఏపీలో ఇచ్చిండు. టీఎస్లో ఎన్బిఎఫ్సిస్ ఇచ్చిండు, దీంట్లో ఇవ్వలేదు. ఏది ఎక్కడ పేర్కొన్నప్పటికీ మనం ఒరిజినల్గా మనీ అండ్ బ్యాంకింగ్కి సంబంధించి చదవాల్సినటువంటి అంశాలు ఏంటి అనేది వి విల్ డిస్కస్ నౌ. సో వాట్ ఆర్ ద థింగ్స్ దట్ ఆర్ సపోజ్ టు బి స్టడీడ్ యాజ్ పార్ట్ ఆఫ్ ద మనీ, బ్యాంకింగ్ అండ్ ఆల్సో మానిటరీ పాలసీ. సో దానికంటే ముందు ఎనీ పర్టికులర్ ఎకనామిక్ సిస్టమ్ అంటే ఏ దేశ ఆర్థిక వ్యవస్థ అయినా సరే ఒక ఫినాన్షియల్ సిస్టమ్ ఉంటుంది. సో దాన్నే ఫినాన్షియల్ మార్కెట్స్ అంటారు. సో ఈ ఫినాన్షియల్ మార్కెట్ అనేది దీన్నే తెలుగులో ఆర్థిక సంస్థలు అని చెప్పేసి అంటారు. సో ఈ ఆర్థిక సంస్థలు అనేటటువంటి అంశము మనీ డెఫిసిట్ హోల్డర్స్కి, మనీ సర్ప్లస్ హోల్డర్స్కి మిడిల్ మెన్గా ఒక లింక్గా పనిచేస్తుంది. అంటే డబ్బులు ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడో ఒక దగ్గర ఇన్వెస్ట్ చేయడము లేదా వేరే వాళ్ళకి అప్పులు ఇవ్వడం అనేది చేస్తారు. అండ్ డబ్బులు తక్కువ ఉన్నటువంటి వాళ్ళు బ్యాంకుకి కానీ ఎన్బిఎఫ్సిస్కి కానీ వెళ్ళి అక్కడ అప్పు తెచ్చుకోవడం కానీ లేకపోతే స్టాక్ మార్కెట్స్లలో ఫైనాన్స్ తెచ్చుకోవడం కానీ చేస్తారు. సో ఈ డబ్బులు ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళకు, డబ్బులు అవసరం ఉన్నటువంటి వాళ్ళకు, మనీ డెఫిసిట్ హోల్డర్స్ అండ్ మనీ సర్ప్లస్ హోల్డర్స్కి
మధ్యలో వారధిగా పనిచేసేటటువంటి దాన్ని ఆర్థిక సంస్థ లేదా ఫినాన్షియల్ మార్కెట్ అంటాం. నౌ దిస్ ఫినాన్షియల్ మార్కెట్ ఈస్ క్లాసిఫైడ్ ఇంటూ, ఫినాన్షియల్ మార్కెట్ అనేది రెండు రకాలుగా క్లాసిఫై అవుతుంది. ఒకటి స్వల్పకాలిక ఫినాన్షియల్ మార్కెట్, స్వల్పకాలిక మరియు మధ్య దీర్ఘకాలిక ఫినాన్షియల్ మార్కెట్. ఓకే, సో దీన్ని నేను ఏమనొచ్చానంటే షార్ట్ టర్మ్ ఫినాన్షియల్ మార్కెట్, నెక్స్ట్ లాంగ్ టర్మ్ ఫినాన్షియల్ మార్కెట్ అనొచ్చు, లాంగ్ టర్మ్ ఫినాన్షియల్ మార్కెట్ అనొచ్చు. సో స్వల్పకాలిక ఫినాన్షియల్ మార్కెట్నే మనం ఏమంటాము అని అంటే, స్వల్పకాలిక అంటే 1 year కంటే తక్కువ కాల వ్యవధి కలిగినటువంటి ట్రాన్సాక్షన్స్. సో దీన్నే నేను ఏమంటాను అని అంటే మనీ మార్కెట్ అంటాం. సో దీన్ని మనం ఏమంటాం, మనీ మార్కెట్ అంటాం. సో దీన్నేమో ఓకే, సో మధ్య లేదా దీర్ఘకాలిక ఫినాన్షియల్ మార్కెట్ను క్యాపిటల్ మార్కెట్ అంటారు, క్యాపిటల్ మార్కెట్. సో ఇప్పుడు మనీ మార్కెట్ అనేది స్వల్పకాలిక ఫినాన్షియల్ మార్కెట్స్కి సంబంధించింది, క్యాపిటల్ మార్కెట్ అనేదేమో మధ్య లేదా దీర్ఘకాలిక ఫినాన్షియల్ మార్కెట్కి సంబంధించింది. ఇప్పుడు మనీ మార్కెట్ అనేది మళ్ళీ రెండు రకాలుగా డివైడ్ అయి ఉంటుంది. ఒకటి ఆర్గనైజ్డ్ మనీ మార్కెట్, అన్ఆర్గనైజ్డ్ మనీ మార్కెట్. ఆర్గనైజ్డ్ మనీ మార్కెట్, అన్ఆర్గనైజ్డ్ మనీ మార్కెట్. ఆర్గనైజ్డ్ మనీ మార్కెట్ని మనం ఏమనొచ్చు అని అంటే వ్యవస్థీకృత ద్రవ్య మార్కెట్, అవ్యవస్థీకృత ద్రవ్య మార్కెట్. ఓకే, సో వ్యవస్థీకృత ద్రవ్య మార్కెట్ అంటే ప్రభుత్వ నియమ నిబంధనలకు అనుగుణంగా కొనసాగేటటువంటి ద్రవ్య మార్కెట్. అవ్యవస్థీకృత ద్రవ్య మార్కెట్ అంటేనేమో ప్రభుత్వ నియమ నిబంధనలకు లోబడకుండా ఉండేటటువంటి మార్కెట్ను మనం అవ్యవస్థీకృత ద్రవ్య మార్కెట్ అని చెప్పేసి అంటాం. నౌ ఆర్గనైజ్డ్ మనీ మార్కెట్ ఈజ్ అగైన్ క్లాసిఫైడ్ ఇంటూ సబ్ మార్కెట్స్. ఓకే, నెక్స్ట్ బ్యాంకింగ్. సో మీకు బ్యాంకింగ్ యొక్క ఆరిజిన్ చెప్తున్నాను. సో వ్యవస్థీకృత ద్రవ్య మార్కెట్ అనేది బ్యాంకింగ్గా ఉప మార్కెట్లుగా డివైడ్ అయ్యింది. సో ఇప్పుడు ఈ బ్యాంకింగ్ నడిపేటటువంటి ఈ బ్యాంకింగ్ మొత్తానికి కూడా అపెక్స్ నియంత్రణ సంస్థ ఎవరు అని అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఓకే, ఈ బ్యాంకింగ్ మొత్తానికి అంటే భారతదేశంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంటే, వేరే దేశాలలో అయితే దాన్ని ఒక సెంట్రల్ బ్యాంక్ అనొచ్చు. అమెరికన్ సెంట్రల్ బ్యాంకును మనం ఫెడరల్ బ్యాంక్ ఆఫ్ అమెరికా అని, యూరోపియన్ సెంట్రల్ బ్యాంకును యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ అని, చైనీస్ సెంట్రల్ బ్యాంకును సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ చైనా అని చెప్పేసి అంటాము. భారతదేశం యొక్క సెంట్రల్ బ్యాంకును అంటే భారత కేంద్ర బ్యాంకును రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటాం. సో ఆర్బీఐ విల్ యాక్ట్ యాజ్ ద అపెక్స్ బాడీ యాజ్ ఫర్ as ద బ్యాంకింగ్ ఇస్ కన్సర్న్. అంటే బ్యాంకింగ్ రంగానికి అత్యున్నతమైనటువంటి సంస్థ ఏంటి అని అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇప్పుడు సబ్ మార్కెట్స్ను నడిపేటటువంటి సంస్థలు, సబ్ మార్కెట్స్లో పాల్గొనేటటువంటి సంస్థలు ఏవైతుంటాయో ఆ సబ్ మార్కెట్స్లో పాల్గొనేటటువంటి సంస్థలన్నింటిని కలిపి మనం ఏమంటామంటే ఎన్బిఎఫ్సి అంటాం. ఏమంటాం వీటిని? ఎన్బిఎఫ్సి అంటే నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కార్పొరేషన్ లేదా కంపెనీ. దీన్నే బ్యాంకేతర సంస్థలు అంటారు. ఇక్కడ బ్యాంక్ సంస్థలు, ఇక్కడ బ్యాంకేతర సంస్థలు. ఉప మార్కెట్స్లలో పాల్గొనేటటువంటి అన్ని సంస్థలను కూడా మనం బ్యాంకేతర సంస్థలు అని చెప్పేసి అంటాం. అండ్ బ్యాంకింగ్ రంగానికి సంబంధించి అపెక్స్ బాడీ ఆర్బీఐ. తర్వాత అన్ఆర్గనైజ్డ్ మార్కెట్లో ఎవరెవరు పాల్గొంటారు అనేది మనకు తెలియదు, ఎందుకంటే యాజ్ ఇట్ ఈస్ అన్ అన్ఆర్గనైజ్డ్ మార్కెట్, అది అవ్యవస్థీకృత రంగం కాబట్టి ఇక్కడ ఎవరెవరు పాల్గొంటారు అనేటటువంటి అంశంలో మనకు క్లారిటీ ఉండదు. నౌ క్యాపిటల్ మార్కెట్ ఈజ్ అగైన్ క్లాసిఫైడ్ ఇంటూ సెక్యూరిటీస్ మార్కెట్, నెక్స్ట్ ఆల్ ఇండియా ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, నెక్స్ట్ ఫినాన్షియల్ ఇంటర్మీడియరీస్. అంటే అఖిల భారత ఆర్థిక సంస్థలు. ఫినాన్షియల్ ఇంటర్మీడియరీస్ అంటే ఆర్థిక మధ్యవర్తిత్వ సంస్థలు. ఇప్పుడు ఈ క్యాపిటల్ మార్కెట్లో పాల్గొనేటటువంటి అన్ని సంస్థలను కూడా మనము సింపుల్గా ఒకే పదంతో ఏమనొచ్చు అని అంటే ఎన్బిఎఫ్సిస్ అని చెప్పేసి అనొచ్చు. ఓకే,
సింపుల్గా క్యాపిటల్ మార్కెట్లో పాల్గొనేటటువంటి అన్ని రకాలైనటువంటి సంస్థలను నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కంపెనీస్ అనవచ్చు. మరి క్యాపిటల్ మార్కెట్ మొత్తాన్ని ఎవరు రెగ్యులేట్ చేస్తారు అని అంటే క్యాపిటల్ మార్కెట్ ఈజ్ రెగ్యులేటెడ్ బై ద సెబీ, సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. ఇప్పుడు మీకు మనీ అండ్ మనీ సప్లై అనేటటువంటి చాప్టర్లో మీరు చదవాల్సినటువంటి అంశము మనీ మార్కెట్కి సంబంధించినటువంటి అంశం చదివితే సరిపోతుంది. ఈ ఎన్బిఎఫ్సి అనేటటువంటి కాన్సెప్ట్ ఇదంతా కూడా ఇక్కడ కూడా చదువుతారు. సో మీరు చదవాల్సినటువంటి మనీ అండ్ మనీ సప్లైకి సంబంధించి, బ్యాంకింగ్కి సంబంధించి, మనీ మార్కెట్కి సంబంధించినటువంటి వ్యవస్థ అంతా కూడా ఇక్కడనే ఉంటుంది. సో మనం చదివేటటువంటి మార్కెట్ను ఇప్పుడు మనం చదివేటటువంటి సిలబస్ మొత్తాన్ని కూడా సింపుల్గా మనీ మార్కెట్ అనొచ్చు. మనం చదివేటటువంటి సిలబస్ మొత్తాన్ని సింపుల్గా షార్ట్ టర్మ్ ఫినాన్షియల్ మార్కెట్ అనొచ్చు, అంటే స్వల్పకాలిక ఆర్థిక సంస్థ అనొచ్చు, లేదా ద్రవ్య మార్కెట్ అని చెప్పేసి కూడా అనొచ్చు. బ్యాంకింగ్ కానీ నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కానీ ఏం చేస్తుంది అని అంటే ఒక మధ్యవర్తిత్వ సంస్థగా పనిచేస్తుంది. అంటే సింపుల్గా బ్యాంక్ యొక్క పని ఏంటి, బ్యాంకేతర సంస్థ యొక్క పని ఏంటి. ఇక్కడ బ్యాంక్ కనుక ఉంటే పైసలు ఎక్కువ ఉన్న దగ్గర డిపాజిట్లు స్వీకరిస్తుంది, అండ్ పైసలు లేని వాళ్ళకు, మనీ డెఫిసిట్ ఉన్నటువంటి వాళ్ళకు ఇది లోన్స్ కానీ పరపతి అనొచ్చు. లోన్ను సింపుల్గా చెప్పాలి అని అంటే పరపతి, ఇంకా సింపుల్గా చెప్పాలి అని అంటే క్రెడిట్ అనొచ్చు. ఓకే, సో ఈ క్రెడిట్ రెగ్యులేషన్ ఎట్లుండాలి, డిపాజిట్ యొక్క రెగ్యులేషన్ ఎట్లుండాలి అనేటటువంటి అన్ని అంశాలను కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిసైడ్ చేస్తుంది. సో దీంట్లో భాగంగానే ఈ కాన్సెప్ట్స్ నుండి మీరు ఈ మొత్తం మనీ అండ్ మనీ సప్లైలో భాగంగా చదవాల్సినటువంటి అంశాలు ఏంటి అనేది కనుక ఒకసారి గమనిస్తే, సో ఫస్ట్ కాన్సెప్ట్ మనీ అండ్ మనీ సప్లై చదవాలి. ఫస్ట్ ఏం చదవాలండి, మనీ అండ్ మనీ సప్లై చదవాలి. మనీ అండ్ మనీ సప్లైలో భాగంగా సో ద్రవ్యము మరియు ద్రవ్య సరఫరా చదవాలి. ద్రవ్యము మరియు ద్రవ్య సరఫరా చదవాలి. యాజ్ పార్ట్ ఆఫ్ ద మనీ అండ్ మనీ సప్లై ఇస్ కన్సర్న్, మనీ సప్లైలో భాగంగా కాన్సెప్ట్ ఆఫ్ మనీ, కాన్సెప్ట్ ఆఫ్ మనీ, ఈ మనీ అనేటటువంటి కాన్సెప్ట్ తెలిస్తేనే దీన్ని ఎందుకు నియంత్రించాలి అనేటటువంటి అంశంలో మీకు క్లారిటీ వస్తుంది. అందుకోసమే ద్రవ్యం యొక్క భావన, ద్రవ్యం భావన. రెండవది వచ్చేసి ఎవల్యూషన్ ఆఫ్, దట్ ఈజ్ ఫంక్షన్స్ ఆఫ్ మనీ, ఫంక్షన్స్ ఆఫ్ మనీ. ఫంక్షన్స్ ఆఫ్ మనీ తెలిస్తేనే మీకు మనీ యొక్క డెఫినేషన్ వస్తుంది. సో ద్రవ్యం యొక్క విధులు, ద్రవ్యం యొక్క విధులు, ప్రాథమిక విధులు, ద్వితీయ విధులు, కంటింజెంట్ ఫంక్షన్స్ అంటారు, అనుషంగిక విధులు అని చెప్పేసి కూడా అంటారు వాటిని. ఆ విధులన్నిటిని కూడా మీరు అధ్యయనం చేయాలి. దాని తర్వాత ఎవల్యూషన్ ఆఫ్ మనీ, ఎవల్యూషన్ ఆఫ్ మనీ అంటే ద్రవ్య ఆవిర్భావము, ద్రవ్య ఆవిర్భావము. ఈ ద్రవ్య ఆవిర్భావం గురించి ఎందుకు చదవాలి అని అంటే మీకు బార్టర్ సిస్టమ్ అంటే ఏంటి, దాంట్లో ఉన్నటువంటి లోపాలు ఏంటి, దాని తర్వాత వచ్చినటువంటి కమోడిటీ మనీ అంటే మూలధన మనీ అంటే కమోడిటీ మనీ అంటే లోహపు ద్రవ్యం అంటే ఏంటి, దాని తర్వాత కరెన్సీ వచ్చింది, కాయిన్స్ వచ్చినాయి, గోల్డ్ స్టాండర్డ్ అంటే ఏంటి, ఈ గోల్డ్ స్టాండర్డ్ అమెరికా ఎందుకు యూనివర్సల్ కరెన్సీగా డాలర్ను తీసుకురాగలిగింది, బ్రెటన్ వుడ్స్ కాన్ఫరెన్స్ అంటే ఏంటి, దాంతోపాటుగా తర్వాత క్రమంలో వచ్చినటువంటి ప్లాస్టిక్ మనీ అంటే ఏంటి, పరపతి ద్రవ్యం అంటే ఏంటి. పరపతి ద్రవ్యం అంటే క్రెడిట్ మనీ అంటారు. సో ఆ పరపతి ద్రవ్యం యొక్క డెఫినేషన్ ఏంటి, ఇప్పుడు మనకు సిలబస్లో ఉన్నదే పరపతి నియంత్రణ అనేది ఒక టాపిక్ ఉన్నది. మరి పరపతి నియంత్రణ అంటే ఫస్ట్ నీకు పరపతి అంటే ఏంటి, పరపతి ద్రవ్యం అంటే ఏంటి అనేది తెలియాలి. క్రెడిట్ రెగ్యులేషన్ ఈజ్ వన్ ఆఫ్ ద పాయింట్స్ గివెన్ ఇన్ ద సిలబస్. దెన్ యూ మస్ట్ నో అబౌట్ వాట్ ఎగ్జాక్ట్లీ ద క్రెడిట్ మనీ. సో పరపతి ద్రవ్యం అంటే ఏంటి, తర్వాత ఫియాట్ మనీ అంటే ఏంటి, రిప్రజెంటేటివ్ కరెన్సీ అంటే ప్రాతినిధ్య ద్రవ్యం అంటే ఏంటి, దాంతోపాటుగా క్రిప్టో కరెన్సీ అంటే ఏంటి, క్రిప్టో కరెన్సీకి ఫియాట్ మనీకి మధ్య ఉండేటటువంటి డిఫరెన్స్ ఏంటి, దాని తర్వాత రీసెంట్గా వచ్చినటువంటి డిజిటల్ కరెన్సీకి క్రిప్టో కరెన్సీకి మధ్య ఉండేటటువంటి డిఫరెన్స్ ఏంటి, దాంతోపాటుగా
ఈ డిజిటల్ కరెన్సీకి క్రిప్టో కరెన్సీకి క్రెడిట్ మనీకి మధ్య ఉండేటటువంటి డిఫరెన్స్ ఏంటి, దాంతోపాటుగా డిజిటల్ కరెన్సీ క్రిప్టో కరెన్సీ, ఫియాట్ కరెన్సీ, డిజిటల్ ట్రాన్సాక్షన్ 4 రకాలు రాసిన నేను. డిజిటల్ కరెన్సీ అంటే సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ అని రీసెంట్గా తీసుకొచ్చింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అది డిజిటల్ కరెన్సీ. క్రిప్టో కరెన్సీ అంటే ఏంటి, తర్వాత మనకు ఎఫ్సి అంటే ఫియాట్ కరెన్సీ అంటే ఏంటి, దాన్నే రిప్రజెంటేటివ్ కరెన్సీ అని కూడా అంటారు. తర్వాత డిజిటల్ ట్రాన్సాక్షన్ అంటే ఏంటి, యూపీఐకి, పేటిఎంకి మరియు సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీకి మధ్య ఉండేటటువంటి డిఫరెన్సెస్ అన్నీ కూడా ఎవల్యూషన్ ఆఫ్ మనీలో భాగంగా మీరు చదువుతారు. దాని తర్వాత కాన్సెప్ట్ ఆఫ్ మనీ సప్లై అంటే ద్రవ్య సరఫరా భావన. అసలు ద్రవ్య సరఫరా అంటే ఏంటి, కాన్సెప్ట్ ఆఫ్ మనీ సప్లై అంటే ఏంటి, సప్లై ఆఫ్ మనీ అంటే ఏంటి, స్టాక్ ఆఫ్ మనీ అంటే ఏంటి అనేది మీరు డిఫరెన్స్ తెలుసుకోవాలి. దాని తర్వాత కాన్సెప్ట్ ఆఫ్ మనీ సప్లై తర్వాత మీరు నియర్ మనీ వర్సెస్ డియర్ మనీ. ఎందుకంటే మీకు ద్రవ్య పరపతి విధానంలో లేదా పరపతి నియంత్రణలో as part of the monetary regulation is concerned, as part of the credit regulation is concerned, you are going to study about the near money policy, dear money policy. అంటే మీరు నియర్ మనీ విధానం గురించి అంటే దగ్గరి ద్రవ్య విధానం గురించి, ప్రియ ద్రవ్య విధానం గురించి లేదా డియర్ మనీ విధానం గురించి కూడా చదువుతారు. సో దానికి సంబంధించినటువంటి అంశాలు ఇక్కడ చదవాలి. దాని తర్వాత మెజర్మెంట్ ఆఫ్ మనీ సప్లై అంటే ద్రవ్య సరఫరా కొలమానం. సో ద్రవ్య సరఫరా గురించి మనం చదువుతున్నాం. ఇప్పుడు మానిటరీ పాలసీ మొత్తం ద్రవ్య సరఫరాతో ముడిపడి ఉంటుంది. మరి ద్రవ్య సరఫరాను ఎట్లా కొలుస్తామో, ద్రవ్య సరఫరాను కొలవడానికి వాడుతున్నటువంటి అతి ముఖ్యమైనటువంటి ఇండికేటర్స్ అయినటువంటి M0 అంటే ఏంటి, M1 అంటే ఏంటి, M2 అంటే ఏంటి, M3 అంటే ఏంటి, M4 అంటే ఏంటి. సో M0ను ఒక డెఫినేషన్ తీసుకురావడానికి తీసుకొస్తాం. M1, M2, M3, M4ను ఉపయోగించి మనం ద్రవ్య సరఫరాను కొలుస్తాం. ఓకే, ద మెజర్మెంట్ ఆఫ్ ద మనీ సప్లై ఈజ్ బీయింగ్ డన్ బై ద M1, M2, M3, M4. మరి వీటికి సంబంధించినటువంటి ఫార్ములాస్ ఏంటి, దీంట్లో నారో మనీ అంటే ఏంటి, బ్రాడ్ మనీ అంటే ఏంటి, అంటే సంకుచిత ద్రవ్యం అంటే ఏంటి మరియు విశాల ద్రవ్యం అంటే మీనింగ్ ఏంటి. ఓకే, సంకుచిత ద్రవ్యానికి విశాల ద్రవ్యానికి మీనింగ్ ఏంటి, ద్రవ్య సరఫరాను కొలవడానికి మనం M3ని మాత్రమే ఎందుకు ప్రామాణికంగా తీసుకుంటాము, వై డు వి టేక్ M3 యాజ్ ద అఫీషియల్ మెజర్మెంట్ ఆఫ్ ద మనీ సప్లై. సో దానికి సంబంధించినటువంటి కాన్సెప్చువల్ విధానం అనేది మీకు ఖచ్చితంగా తెలియాలి. దాని తర్వాత కొత్తగా ద్రవ్య సరఫరాను కొలవడానికి ఆర్బీఐ ప్రవేశపెట్టినటువంటి L1, L2, L3, లిక్విడిటీ 1, లిక్విడిటీ 2, లిక్విడిటీ 3 అంటారు. ఆ లిక్విడిటీ 1, లిక్విడిటీ 2, లిక్విడిటీ 3కి సంబంధించినటువంటి అంశాల గురించి మీరు ఖచ్చితంగా అధ్యయనం చేయాలి. ఇది ద్రవ్యము మరియు ద్రవ్య సరఫరాకు సంబంధించి మీరు అధ్యయనం చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి భావనలు. ఇప్పుడు నేను రాసినటువంటి ప్రతి సబ్ టాపిక్ మీద కూడా మీకు ఒక స్పష్టమైనటువంటి క్రిస్టల్ క్లియర్ అవగాహన అనేది ఖచ్చితంగా ఉండాలి. దాని తర్వాత ఇప్పుడు మీకు రిలేషన్షిప్ బిట్వీన్ మనీ సప్లై అండ్ వాల్యూ ఆఫ్ మనీ అనేది మీరు అధ్యయనం చేయాలి. అంటే ద్రవ్య సరఫరా మరియు ద్రవ్య విలువ మధ్య ఉండేటటువంటి సంబంధాన్ని మీరు అర్థం చేసుకోవాలి. ద్రవ్య సరఫరా పెరిగినప్పుడు ద్రవ్య విలువ ఏమవుతుంది,
ద్రవ్య సరఫరా తగ్గినప్పుడు ద్రవ్య విలువ ఏమవుతుంది. దాంతోపాటు లిక్విడిటీ అంటే ఏంటి, లిక్విడిటీ అంటే ఏంటి, సో దీన్నే ద్రవ్యత్వం అంటాం మనము. సో ఆ ద్రవ్యత్వానికి సంబంధించినటువంటి బేసిక్స్ మనము అధ్యయనం చేయాలి. దాంతోపాటుగా ఇప్పుడు మీకు ఇన్ఫ్లేషన్ అనేటటువంటి టాపిక్ను ఇక్కడ సిలబస్లో భాగంగా పేర్కొనలేదు, కానీ ఇన్ఫ్లేషన్కి సంబంధించినటువంటి బేసిక్స్ అయితే మీరు చదవాలి. లైక్ కాన్సెప్ట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ చదవాలి, కాన్సెప్ట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్, అంటే ద్రవ్యోల్బణ భావన, తర్వాత ద్రవ్యోల్బణ భావనతో పాటు మీరు చదవాల్సింది టైప్స్ ఆఫ్ ఇన్ఫ్లేషన్, టైప్స్ ఆఫ్ ఇన్ఫ్లేషన్, టైప్స్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ అంటే ద్రవ్యోల్బణ రకాలు, ద్రవ్యోల్బణ రకాలు. సో ఏంటి టైప్స్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ ఎందుకు చదవాలి నేను అని అంటే, మీరు ద్రవ్య పరపతి విధానాన్ని మాట్లాడేటప్పుడు, ద్రవ్య పరపతి విధానం గురించి చర్చించేటప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ఏ ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేసే శక్తి ఉంటుంది అనేది తెలుసుకోవాలి అని అంటే ఖచ్చితంగా మీరు ద్రవ్యోల్బణం యొక్క రకాలు తెలుసుకోవాలి. దాంట్లో డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్, కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్, బిల్ట్ ఇన్ ఇన్ఫ్లేషన్ అంటే డిమాండ్ ప్రేరిత ద్రవ్యోల్బణం, ఓకే, అండ్ వ్యయ ప్రేరిత ద్రవ్యోల్బణం మరియు నిర్మిత ద్రవ్యోల్బణం. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు పరపతి నియంత్రణలో భాగంగా కేవలం డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్ను మాత్రమే నియంత్రించేటటువంటి అవకాశం ఉంటుంది తప్ప కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్ అంటే వ్యయ ప్రేరితమైనటువంటి ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేటటువంటి అవకాశం ఉండదు. మరి దాన్ని ఎవరు నియంత్రించాలి? పబ్లిక్ ఫైనాన్స్ అంటే ఫిస్కల్ పాలసీ నియంత్రించాలి. అందుకోసమే ఏ ద్రవ్యోల్బణం వచ్చింది కాబట్టి ఏ నియంత్రణ పాటిస్తే బాగుంటుంది, వాట్ కైండ్ ఆఫ్ ద ఇన్ఫ్లేషన్ ఈస్ దేర్ ఇన్ ద మార్కెట్ అండ్ వాట్ కైండ్ ఆఫ్ ద క్రెడిట్ పాలసీస్ రిక్వైర్డ్ ఇన్ ద మార్కెట్ అనేది మీకు స్పష్టత ఉండాలి. అందుకోసమే టైప్స్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ గురించి ఖచ్చితంగా మీరు చదవాలి. తర్వాత మెజర్మెంట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ అంటే ద్రవ్యోల్బణాన్ని కొలవడం. ఎట్లా కొలుస్తారు ద్రవ్యోల్బణాన్ని? ద్రవ్యోల్బణాన్ని కొలవడం లేటెస్ట్ స్టాటిస్టిక్స్ వరకు మీకు తెలవాలి. సో సిపిఐ అంటే ఏంటి, డబ్ల్యూపిఐ అంటే ఏంటి, సిపిఐలో ఉండేటటువంటి రకాలేంటి, డబ్ల్యూపిఐకి సంబంధించినటువంటి అంశాలేంటి, ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్ అంటే ఏంటి, హౌసింగ్ ప్రైస్ ఇండెక్స్ అంటే ఏంటి, ఓకే. సో దీంతో పాటుగా కోర్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి, మీన్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి. సో ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్. కోర్ ఇన్ఫ్లేషన్, మీన్ ఇన్ఫ్లేషన్ మీకు ఎట్లా ఉపయోగపడుతుందంటే ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేటప్పుడు ద్రవ్యోల్బణం దేని వలన పెరుగుతుంది అనేటటువంటి అంశాలను తెలుసుకోవాలి అని అంటే ఖచ్చితంగా మీకు కోర్ ఇన్ఫ్లేషన్ గురించి తెలవాలి, మీన్ ఇన్ఫ్లేషన్ గురించి కూడా తెలవాలి. దాంతోపాటుగా మీకు ఈ ఇన్ఫ్లేషన్కి సంబంధించినటువంటి సొల్యూషన్స్. సో ఇన్ఫ్లేషన్ తగ్గించడానికి మనము రెండు రకాల సొల్యూషన్స్ని వాడతాం. ఒకటి ఫిస్కల్ మెజర్స్ వాడతాం, మానిటరీ మెజర్స్ వాడతాం. అంటే విత్త చర్యలు మరియు ద్రవ్య చర్యలు. సో ఇప్పుడు మనం విత్త చర్యల గురించి పబ్లిక్ ఫైనాన్స్లో డిస్కస్ చేస్తాం, బట్ ద్రవ్య చర్యలకు సంబంధించి మాత్రం మనం సపరేట్గా ఇదే చాప్టర్లో ద్రవ్య పరపతి నియంత్రణలో భాగంగా ద్రవ్య చర్యలు ఏమేమి చేపడితే ద్రవ్యోల్బణం తగ్గుతుంది అనేటటువంటి అంశాలని మనము డిస్కస్ చేస్తాం. సో దాంట్లో భాగంగానే ఇప్పుడు మీరు కాన్సెప్ట్ ఆఫ్ మానిటరీ పాలసీ అంటే ద్రవ్య పరపతి భావన. సో దీన్ని మనం ఏమనొచ్చానంటే
మానిటరీ పాలసీ సపరేట్గా, అండ్ క్రెడిట్ పాలసీ సపరేట్గా అనుకోవచ్చు. రెండు కూడా ఒకటే. సో ఈ రెండింటిని కలిపి నేను తెలుగులో ఏమనొచ్చు అని అంటే ద్రవ్య పరపతి భావన అని చెప్పేసి అనొచ్చు. రెండవది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ మానిటరీ పాలసీ. ఓకే, సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్రవ్య పరపతి విధానం. సో ఇక్కడ మీకు ఆర్బీఐకి సంబంధించినటువంటి ఎవల్యూషన్, అంటే ఆర్బీఐకి సంబంధించినటువంటి ఆవిర్భావం ఎలా జరిగింది అనేటటువంటి అంశాలని మనము అధ్యయనం చేయాలి. రెండవది ఆర్బీఐ యొక్క ఫంక్షన్స్. ఆర్బీఐ ఫంక్షన్స్ అంటే ఏంటి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అసలు ఏం చేస్తుంది, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క విధులేంటి. మూడవది ఆర్బీఐ యొక్క కంపోజిషన్ అండ్ స్ట్రక్చర్, అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క ఓకే నిర్మాణం మరియు కూర్పు. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో సెంట్రల్ బోర్డ్ అంటే ఏంటి, బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ అంటే ఎవరు, గవర్నర్ యొక్క అధికారాలు ఏంటి, డిప్యూటీ గవర్నర్స్ అంటే ఎవరు, ఎప్పుడు ఈ సెంట్రల్ బోర్డుకు ఉండేటటువంటి అధికారాలు ఏంటి అనేది కూడా మనం డిసైడ్ చేస్తాం. తర్వాత నాలుగవది వచ్చేసి ఆర్బీఐ యొక్క పవర్స్, అంటే ఆర్బీఐ యొక్క అధికారాలు. అసలు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుంది, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క నిర్మాణం ఏంటి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క పవర్స్ ఏంటి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క ఎవల్యూషన్ ఎట్లా జరిగింది అనేటటువంటి అన్ని అంశాలు కూడా ఆర్బీఐ అండ్ మానిటరీ పాలసీలో భాగంగా మనము డిస్కస్ చేస్తాం. దాని తర్వాత ఇప్పుడు ఆర్బీఐ అండ్ దాని యొక్క ఎవల్యూషన్, దాని యొక్క ఫంక్షన్స్, దాని యొక్క కంపోజిషను, దాని యొక్క స్ట్రక్చర్, దాని యొక్క పవర్స్ డిస్కస్ చేసిన తర్వాత భారతదేశంలో ఎంపీసీ యొక్క ఆవిర్భావం. ఎంపీసీ అంటే ఏంటి, మానిటరీ పాలసీ కమిటీ. మానిటరీ పాలసీ కమిటీ యొక్క ఆవిర్భావం అంటే ఎవల్యూషన్. ఎందుకు వచ్చింది అసలు మానిటరీ పాలసీ కమిటీ? దీనికంటే ముందు ఉర్జిత్ పటేల్ కమిటీ ఉంటుంది. ఆ ఉర్జిత్ పటేల్ కమిటీని మీరు అధ్యయనం చేయాలి. తర్వాత మానిటరీ పాలసీ కమిటీ యొక్క ఫంక్షన్స్ ఏంటి, అంటే మానిటరీ పాలసీ కమిటీ ఏం చేస్తుంది, అంటే దీని యొక్క విధులేంటి, మానిటరీ పాలసీ కమిటీ యొక్క పవర్స్ ఏంటి, అంటే మానిటరీ పాలసీ కమిటీ యొక్క అధికారాలు ఏంటి, తర్వాత మానిటరీ పాలసీ కమిటీ యొక్క కంపోజిషన్ ఏంటి. మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఇది, ఇవే క్వశ్చన్లు అడుగుతాడు. అంటే మానిటరీ పాలసీ కమిటీ యొక్క కూర్పు నిర్మాణం ఏంటి, దీంట్లో ఎంతమంది ఉంటారు, ప్రభుత్వం నుండి నియమించబడేటటువంటి ముగ్గురిని ఎవరు నియమిస్తారు, వాళ్ళ క్వాలిఫికేషన్స్ ఏంటి, మరియు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తరపున ఉండేటటువంటి ముగ్గురు యొక్క క్వాలిఫికేషన్స్ ఏంటి. దీంతో పాటుగా మానిటరీ పాలసీ యొక్క నిర్ణయాలు, ఓకే నిర్ణయాలు అంటే డిసిషన్ మేకింగ్, మెజారిటీ ఏ మెజారిటీ ప్రకారం తీసుకుంటారు, 1/3 మెజారిటీ కావాలన్నా, 2/3 మెజారిటీ కావాలన్నా, ఒకవేళ టై అయినప్పుడు ఏం జరుగుతుంది, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నరు కాస్టింగ్ ఓట్ ఎప్పుడేస్తాడు, ఈ పర్టికులర్ అంశాలన్నీ కూడా మీరు మానిటరీ పాలసీ కమిటీలో భాగంగా డిస్కస్ చేయాలి. ఓకే, సో ఇక్కడ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తర్వాత 2016లో వచ్చినటువంటి మానిటరీ పాలసీ కమిటీకి సంబంధించినటువంటి అంశాలని కూడా మీరు అధ్యయనం చేయాలి. ఓకే, కొంచెం ఫాస్ట్ అవుతుంది అనుకుంటే మీరు మళ్ళీ ఎట్లాగో రికార్డింగ్ అవైలబుల్గా ఉంటుంది కాబట్టి మళ్ళొకసారి కూడా చూడండి. దీని తర్వాత ఇప్పుడు మానిటరీ పాలసీ వర్సెస్ ఫిస్కల్ పాలసీ. ఓకే, అంటే ద్రవ్య పరపతి విధానం వర్సెస్ విత్త విధానం, విత్త లేదా కోశ విధానం. సో ఈ రెండింటి మధ్యలో డిఫరెన్సెస్ అండ్ ఈ రెండింటి మధ్యలో ఉండేటటువంటి కాంట్రవర్సీస్ని కూడా మనం అధ్యయనం చేయాలి. దాని తర్వాత టూల్స్ ఆఫ్ మానిటరీ పాలసీ, వీటినే మానిటరీ పాలసీ సాధనాలు అనొచ్చు. ద్రవ్య పరపతి విధాన
సాధనాలు అనొచ్చు. సో దీంట్లో మనకు రెండు రకాలైనటువంటి సాధనాలు ఉంటాయి. ఒకటి క్వాంటిటేటివ్ టూల్స్, మీ అందరికీ కూడా తెలుసు క్వాంటిటేటివ్ టూల్స్. ఇక్కడ క్వాలిటేటివ్ టూల్స్. క్వాలిటేటివ్ టూల్స్ అంటే పరిమాణాత్మక సాధనాలు. ఓకే, ఇక్కడనేమో గుణాత్మక సాధనాలు. దేన్ని ఎప్పుడు వాడాలి, ఎందుకు వాడాలి, దేని యొక్క కాన్సెప్ట్ ఏంటి అనేటటువంటి అంశాలలో కూడా మీకు స్పష్టమైన అవగాహన అనేది ఉండాలి. సో దీంట్లో భాగంగానే మనకు సిఆర్ఆర్ గురించి అధ్యయనం చేయాలి, ఎస్ఎల్ఆర్ గురించి అధ్యయనం చేయాలి, రెపో రేట్ గురించి అధ్యయనం చేయాలి, రివర్స్ రెపో రేట్ గురించి అధ్యయనం చేయాలి, బ్యాంక్ రేట్ గురించి అధ్యయనం చేయాలి, ఎంఎస్ఎఫ్ మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ గురించి అధ్యయనం చేయాలి, దాని తర్వాత ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ గురించి కూడా అధ్యయనం చేయాలి. సిఆర్ఆర్, ఎస్ఎల్ఆర్, రెపో రేట్, రివర్స్ రెపో రేట్, బ్యాంక్ రేట్, ఎంఎస్ఎఫ్, ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్. ఈ బ్యాంక్ రేట్ దగ్గర ఇక్కడ ఎంసీఎల్ఆర్ అంటే మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ రేట్ అంటారు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి బ్యాంక్ రేట్కి సంబంధించినటువంటి అంశం. దాంతోపాటుగా బెంచ్ మార్క్ లెండింగ్ రేట్ అనేటటువంటి అంశం గురించి కూడా అధ్యయనం చేయాలి. క్వాలిటేటివ్ టూల్స్లో భాగంగా మార్జిన్ రిక్వైర్మెంట్ అంటే పూచికత్తు అవసరం అని చెప్పేసి అనొచ్చు. దీన్నే లోన్ టు వాల్యూ అని చెప్పేసి అంటారు. దాని తర్వాత కన్జ్యూమర్ క్రెడిట్ కంట్రోల్ అంటే వినియోగదారుడి పరపతి నియంత్రణ. ఓకే, నెక్స్ట్ క్రెడిట్ కంట్రోల్, క్రెడిట్ రేషనింగ్ అంటారు దీన్నే. క్రెడిట్ రేషనింగ్ అంటే పరపతి హేతుబద్ధీకరణ. సో దాని గురించి అధ్యయనం చేయాలి. దాని తర్వాత మోరల్ సుయేషన్ అంటే నీతి ఉద్బోధ. లాస్ట్ వన్ వచ్చేసి డైరెక్ట్ యాక్షన్ ప్రత్యక్ష చర్యలు. ఓకే, సో ఇక్కడ వీటికి సంబంధించినటువంటి అన్ని కాన్సెప్ట్స్ని కూడా మనము అధ్యయనం చేయాలి. దాంతోపాటుగా రీసెంట్ ఎంపీసీ రివ్యూ అంటే ఇటీవల కాలంలో జరిగినటువంటి ఎంపీసీ యొక్క సమీక్ష మొన్న జరిగింది కదా, ఆ ఎంపీసీ సమీక్షకు సంబంధించినటువంటి అంశాలు. సో దాంతోపాటుగా రీసెంట్ ట్రెండ్స్ ఇన్ మానిటరీ పాలసీ. ఓకే, అంటే ద్రవ్య పరపతి విధానంలో వర్తమాన ధోరణులు. ఓకే, సో ఈ అంశాలను మీరు అధ్యయనం చేయాలి. సో క్వాంటిటేటివ్ టూల్స్, క్వాలిటేటివ్ టూల్స్, మరి రీసెంట్గా మానిటరీ పాలసీ విధానంలో వచ్చినటువంటి ద్రవ్య పరపతి విధానానికి సంబంధించినటువంటి అంశాలు. వీటితో పాటుగా గ్రోత్ వర్సెస్ ఇన్ఫ్లేషన్ అనేటటువంటి దాన్ని కూడా మీరు అధ్యయనం చేయాలి. గ్రోత్ వర్సెస్ ఇన్ఫ్లేషన్ అంటే వృద్ధి వర్సెస్ ద్రవ్యోల్బణం అనేటటువంటి విధానాన్ని కూడా మీరు అధ్యయనం చేయాలి. ఓకే, సో ఇది మీరు మానిటరీ పాలసీలో భాగంగా, ద్రవ్య పరపతి విధానంలో భాగంగా మీరు అధ్యయనం చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సబ్ టాపిక్స్. ఖచ్చితంగా నేను ఇక్కడ బోర్డు మీద రాసినటువంటి ప్రతి అంశం మీద కూడా మీకు ఖచ్చితమైనటువంటి క్లారిటీ అనేది ఉండాలి. అట్లా లేకపోతే మీరు మెయిన్స్లో ఆన్సర్ రాయలేరు. దాని తర్వాత బ్యాంకింగ్ యొక్క కాన్సెప్ట్. ఓకే, సో కాన్సెప్ట్ ఆఫ్ బ్యాంకింగ్ భావన. దాని తర్వాత టైప్స్ ఆఫ్ బ్యాంకింగ్. ఓకే, అంటే బ్యాంకింగ్ రకాలు. నెక్స్ట్ మూడవది వచ్చేసి ఎవల్యూషన్ ఆఫ్ బ్యాంకింగ్.
ఎవల్యూషన్ ఆఫ్ బ్యాంకింగ్, ఓకే, బ్యాంకింగ్ ఆవిర్భావం ఎట్లా జరిగింది అనేటటువంటి అంశాలు, ఓకే. సో దాంతో పాటుగా బ్యాంకింగ్ రీఫార్మ్స్, ఇప్పుడు ఎవల్యూషన్ ఆఫ్ ద బ్యాంకింగ్లో భాగంగానే బ్యాంకింగ్ రీఫార్మ్స్ వస్తాయి, ఓకే. సో బ్యాంకింగ్ సంస్కరణలు. సో ఈ బ్యాంకింగ్ సంస్కరణలలో భాగంగా మనము ఏ అంశాలను అధ్యయనం చేయాలంటే 1969లో బ్యాంకింగ్ నేషనలైజేషన్, అంటే 14 బ్యాంకులను జాతీయం చేసిరు, అది చదవాలి. 1980లో మళ్ళీ బ్యాంకింగ్ నేషనలైజేషన్, 6 బ్యాంకులను జాతీయం చేసిరు. తర్వాత 1991లో నరసింహన్ 1 కమిటీ వచ్చింది, ఓకే, బ్యాంకింగ్ రీఫార్మ్స్ మీద. తర్వాత 1998లో నరసింహన్ 2 కమిటీ వచ్చింది. దాని తర్వాత మనకు 2013లో ఓకే బీమల్ జలాన్ కమిటీ వచ్చింది. దాని తర్వాత మనకు బీమల్ జలాన్ కమిటీ తర్వాత మనకు వచ్చినటువంటి ఇంకొక ముఖ్యమైనటువంటి కమిటీ ఏంటి అని అంటే ఉర్జిత్ పటేల్ కమిటీ వచ్చింది. ఉర్జిత్ పటేల్ కమిటీ వచ్చింది, ఓకే. దీంతో పాటుగా నచికేత్ మోర్ కమిటీ అని చెప్పేసి అంటారు, నచికేత్ మోర్ కమిటీ. సో ఈ కమిటీలను మీరు అధ్యయనం చేయాలి, ఓకే. ఒకటి 1969లో వచ్చినటువంటి బ్యాంకింగ్ నేషనలైజేషన్ ఎందుకు జరిగింది, ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది. తర్వాత 1980లో వచ్చినటువంటి ఇంకొక రెండవసారి వచ్చినటువంటి బ్యాంకింగ్ నేషనలైజేషన్, 91లో వచ్చినటువంటి నరసింహన్ 1 కమిటీ, 98లో వచ్చినటువంటి నరసింహన్ 2 కమిటీ, తర్వాత 2013లో వచ్చినటువంటి, ఇది నాకు ఇంకా క్లారిటీ లేదు 13 or 14 అనేది, బీమల్ జలాన్ కమిటీ అనేది మాత్రం గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత ఉర్జిత్ పటేల్ కమిటీ, దాని తర్వాత నచికేత్ మోర్ కమిటీని, ఇవన్నీ కూడా బ్యాంకింగ్ రీఫార్మ్స్లో భాగంగా వచ్చినటువంటి కమిటీస్. దాని తర్వాత మనం అధ్యయనం చేయాల్సినటువంటి అంశాలు ఏంటి అని అంటే ఆర్ఆర్బీస్కు సంబంధించి సంపూర్ణంగా అధ్యయనం చేయాలి. రీజనల్ రూరల్ బ్యాంక్స్ అంటే ఏంటి, ఆ రీజనల్ రూరల్ బ్యాంక్స్ యొక్క చట్టం ఏంటి, రీజనల్ రూరల్ బ్యాంక్స్ ఎందుకు వచ్చినాయి, వాటి యొక్క వైఫల్యాలు ఏంటి, వాటి యొక్క విజయాలు ఏంటి అనేది మీరు అధ్యయనం చేయాలి. దాని తర్వాత కోఆపరేటివ్ బ్యాంక్స్, కోఆపరేటివ్ బ్యాంక్స్ అంటే సహకార బ్యాంకులు, సహకార బ్యాంకులకు సంబంధించినటువంటి రకాలు, అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ అంటే ఏంటి, రూరల్ కోఆపరేటివ్ బ్యాంక్స్ అంటే ఏంటి, అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ మీద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కోరుతున్నటువంటి రెగ్యులేషన్ ఏంటి, తర్వాత స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ అంటే ఏంటి, తర్వాత డిస్ట్రిక్ట్ సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్ అంటే ఏంటి, ప్రైమరీ అగ్రికల్చర్ క్రెడిట్ సొసైటీ దాన్నే ప్యాక్స్ అంటారు, ఆ ప్యాక్స్ అంటే ఏంటి, కోఆపరేటివ్ బ్యాంక్స్ మీద ఆర్బీఐకి ఎంత నియంత్రణ ఉంటుంది, రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత నియంత్రణ ఉంటుంది, తర్వాత కేంద్ర ప్రభుత్వానికి ఎంత నియంత్రణ ఉంటుంది. దాని తర్వాత ఆర్ఆర్బీస్ మీద కేంద్ర ప్రభుత్వం యొక్క నియంత్రణ ఏంటి, రాష్ట్ర ప్రభుత్వం యొక్క నియంత్రణ ఏంటి, స్పాన్సర్డ్ బ్యాంక్ యొక్క నియంత్రణ ఏంటి. తర్వాత ఫారెన్ బ్యాంక్స్, విదేశీ బ్యాంకులకు సంబంధించినటువంటి అంశాలు, తర్వాత ప్రైవేట్ కమర్షియల్ బ్యాంక్స్, పబ్లిక్ సెక్టర్ కమర్షియల్ బ్యాంక్స్కి సంబంధించినటువంటి అంశాలను కూడా మనము అధ్యయనం చేయాలి. ఇది బ్యాంకింగ్ స్ట్రక్చర్కి సంబంధించినటువంటి ఒక బేసిక్ అండర్స్టాండింగ్ అనేది మీకు వస్తుంది. దాని తర్వాత ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్స్ అంటే ఏంటి, ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్స్ అంటే ఏంటి, తర్వాత పేమెంట్ బ్యాంక్స్ అంటే ఏంటి, పేమెంట్ బ్యాంక్స్. దాని తర్వాత ఓకే, సో పేమెంట్ బ్యాంక్స్తో పాటుగా సేవింగ్స్ బ్యాంక్స్ అంటే ఏంటి, సేవింగ్స్ బ్యాంక్స్ అంటే ఏంటి, మనీ వ్యాలెట్ అంటే ఏంటి, మనీ వ్యాలెట్ అంటే ఏంటి, దాని తర్వాత యూపీఐ అంటే ఏంటి, తర్వాత ఎన్పిసిఎల్ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ లిమిటెడ్ అంటే ఏంటి, సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ అంటే ఏంటి. ఓకే, ఇక్కడ వరకు నేర్చుకోవాలి మీరు. పేమెంట్ బ్యాంక్స్ అంటే ఏంటి, ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్స్ అంటే ఏంటి, సేవింగ్స్ బ్యాంక్స్ అంటే ఏంటి, మనీ వ్యాలెట్ అంటే ఏంటి, యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ అంటే ఏంటి, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ లిమిటెడ్ అంటే ఏంటి, సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ అంటే ఏంటి. ఓకే, సో ఇక్కడ వరకు మీరు బ్యాంకింగ్ సెక్టార్లో భాగంగా రీసెంట్ ట్రెండ్స్కి సంబంధించినటువంటి అంశాలను ఖచ్చితంగా మీరు అధ్యయనం చేయాల్సిందే. వీటితో పాటుగా బ్యాంకుకు సంబంధించినటువంటి గ్లాసరీ అంటే కీవర్డ్స్ అనుకోవచ్చు. దీంట్లో
బ్యాంకింగ్ రంగంలో మనం వాడేటటువంటి అన్ని రకాలైనటువంటి కీవర్డ్స్ మీద మీకు అవగాహన ఉండాలి. డిమాండ్ డిపాజిట్ అంటే ఏంటి, సేవింగ్స్ డిపాజిట్ అంటే ఏంటి, రికరింగ్ డిపాజిట్ అంటే ఏంటి, తర్వాత ఎన్పిఏ, ఓకే, నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అంటే ఏంటి, ఓకే, దాని తర్వాత రీసెంట్గా మనము బ్యాంకింగ్ సెక్టార్లో వాడుతున్నటువంటి రకరకాలైనటువంటి కీవర్డ్స్కి సంబంధించినటువంటి అన్ని అంశాల మీద కూడా మీకు అవగాహన అనేది ఉండాలి. ఓకే, సో దాంతో పాటుగా మీకు ఎన్బిఎఫ్సి అంటే ఏంటి, తర్వాత బ్యాంకుకు ఎన్బిఎఫ్సికి మధ్య ఉండేటటువంటి బేసిక్ డిఫరెన్స్ ఏంటి, అంటే ఇది ఏ చట్టాన్ని ఫాలో అవుతుంది, ఇది ఏ చట్టాన్ని ఫాలో అవుతుంది, దీని యొక్క రెగ్యులేషన్ ఎట్లుంటుంది, దీని యొక్క రెగ్యులేషన్ ఎట్లుంటుంది, ఇట్లా ఎన్బిఎఫ్సికి మరియు బ్యాంకుకి సంబంధించినటువంటి ఒక స్పష్టమైనటువంటి రెగ్యులేషన్ మీ దగ్గర ఉండాలి, స్పష్టమైనటువంటి గీత ఉండాలి. దాని తర్వాత ఎన్బిఎఫ్సిస్లలో వచ్చినటువంటి కొన్ని క్రైసిసెస్, ఓకే, సో మనకు 2017-18లో IL&FS క్రైసిస్ వచ్చింది. దానివల్ల భారత ఆర్థిక రంగం కుదేలైపోయింది. సో దానికి సంబంధించినటువంటి అంశాలు. దాని తర్వాత రీసెంట్గా డిమానిటైజేషన్ మీద సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఆన్ ద డిమానిటైజేషన్. సో దానికి సంబంధించినటువంటి అంశాన్ని కూడా మీరు ఖచ్చితంగా అధ్యయనం చేయాల్సిందే. దీంతో పాటుగా మరి క్రిప్టో కరెన్సీ యొక్క రెగ్యులేషన్, క్రిప్టో కరెన్సీ రెగ్యులేషన్ మీద మరి G20లో ఒక యూనివర్సల్ డిక్లరేషన్ రావాలి అని చెప్పేసి నిర్మలా సీతారామన్ గారు రెగ్యులర్గా డిస్కస్ చేస్తూ ఉన్నారు. సో ఆ క్రిప్టో కరెన్సీ యొక్క యూనివర్సల్ రెగ్యులేషన్కి సంబంధించినటువంటి అంశాల మీద కూడా మీరు చదివి ఉండాలి. ఓకే, సో ఈ రకంగా మీరు మొత్తం మనీ అండ్ మనీ సప్లైలో భాగంగా మరి ప్రస్తుతం జరుగుతున్నటువంటి అన్ని రకాలైనటువంటి ట్రెండ్స్ను కూడా, సో మీరు ఇక్కడ తీసుకున్నటువంటి అన్ని అంశాలు కూడా నేను చెప్పినటువంటి అంశాలలో కంప్లీట్గా కవర్ అయిపోయినాయి. ఇక్కడ చెప్పినటువంటి అన్ని అంశాలు కూడా, సో నేను చెప్పినటువంటి అన్ని సబ్ టాపిక్స్లలో ఒకవేళ కనుక క్లాస్ ఫాస్ట్ అయ్యింది అని అనుకుంటే, సో మళ్ళొకసారి మీరు మళ్ళొకసారి క్లాసును చూస్తూ ఒక్కొక్క సబ్ టాపిక్స్ని తీసుకొని రాసుకోండి. సో ఈ పర్టికులర్ సబ్ టాపిక్స్ అన్నింటి మీద మీకు కాన్సెప్చువల్గా అవగాహన ఉండి ప్రస్తుతం జరుగుతున్నటువంటి మనీ సప్లై, ఇన్ఫ్లేషన్, మానిటరీ పాలసీ మరియు కరెన్సీకి సంబంధించినటువంటి అంశాల మీద, బ్యాంకింగ్కి సంబంధించినటువంటి రీఫార్మ్స్ మీద, కరెంట్ ట్రెండ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి అంశాల మీద కూడా మీకు స్పష్టమైనటువంటి అవగాహన ఉంటే 100% మీరు ఈ పర్టికులర్ చాప్టర్ నుండి ఏ ప్రశ్న వచ్చినా కూడా మీరు ఖచ్చితంగా రాయొచ్చు. ఎకనామిక్ సర్వేలో మానిటరీ పాలసీ అనేటటువంటి దానికి ప్రత్యేకంగా ఒక చాప్టర్ డెడికేట్ చేయబడినది. ఆ చాప్టర్ మొత్తాన్ని కూడా చదివితే మీకు రీసెంట్గా మానిటరీ పాలసీకి సంబంధించినటువంటి ట్రెండ్స్ మీద కూడా ఒక స్పష్టమైనటువంటి అవగాహన అనేది కూడా వస్తుంటుంది.